దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు ఇవాళ బంద్ను పాటిస్తున్నాయి. ఆన్లైన్లో విచ్చలవిడిగా జరుగుతున్న మెడిసిన్ విక్రయాలకు నిరసనగా ఒక్కరోజు బంద్కు ఆల్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ పేర్కొంది. ఆన్లైన్ ఫార్మసీలు ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్నటువంటి అసోసియేషన్ ఆన్లైన్లో మెడిసిన్ అమ్మకాలను వెంటనే నిలిపివేయాలంటూ డిమాండ్ చేశాయి. కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లను నియంత్రించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ప్రిస్క్రిప్షన్ కొన్ని కార్పొరేట్ కంపెనీలు ప్రజా ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నట్టుగా వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 12 లక్షలకు పైగా మెడికల్ షాప్ నిర్వాహకులు ఈ బంద్లో పాల్గొన్నాయి. ఇక మరోవైపు ఇవాళ ప్రధాన ఫార్మసీ చైన్ అవుట్లెట్లు, జన ఔషధి కేంద్రాలు, ఆసుపత్రి కేంద్రంగా పనిచేసే మెడికల్ స్టోర్లు, అమృత్ ఫార్మసీ అవుట్లెట్లు మాత్రమే తెరిచి ఉంటాయని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ సమ్మె నుంచి కొన్ని రాష్ట్ర స్థాయి ఫార్మసీ సంఘాలు ఇప్పటికే వైదొలిగాయని తెలిపాయి. ఆసుపత్రులకు సంబంధించిందిగా అనుబంధంగా ఉన్నటువంటి మెడికల్ షాప్స్ మాత్రం తెరిచే ఉంటాయని ప్రకటించింది. ప్రజలకు ఇబ్బందులు ఏర్పడకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులు, బస్తీ దవాఖాన్లలో ఫార్మసీలు 24 గంటలు ఓపెన్లోనే ఉండిపోతున్నాయి. అటు పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, ఉత్తరప్రదేశ్, లద్దాఖ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, సిక్కిం, ఉత్తరాఖండ్కు చెందిన రీటైల్ ఫార్మసీ అసోసియేషన్లు సమ్మెలో పాల్గొనడం లేదని లిఖితపూర్వకంగా లేఖ ఇచ్చేశాయి. మా తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ నుంచి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. సెంట్రల్గా కూడా మా ఏఓసిడి షిండే గారు, రాజీవ్ సింగల్ గారు, వాళ్ళిద్దరు కూడా పెద్ద మోదీ గారిని, నడ్డా గారిని, ఇంకా పీయూష్ గోయల్ గారిని వీళ్ళందరినీ కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు. కానీ వాళ్ళు దాన్ని అంత సీరియస్గా తీసుకుంటలేరు. అందుకోసం 1 డే కాల్ ఇచ్చాము. 1 డే కాల్ ఇచ్చినప్పుడు వాళ్ళు దీని మీద స్పందించకుంటే మళ్ళీ మా ఫర్దర్గా ఏం చేయాలనో మా ఏఐఓసిడి డిసైడ్ చేస్తుంది. వాళ్ళ గైడ్లైన్స్లో మేము వర్క్ చేస్తాము. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు ఇవాళ ఒకరోజు బంద్ను పాటిస్తూ ఉన్నాయి. హైదరాబాద్లో బంద్ ప్రభావం ఏ విధంగా ఉంది? అటు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం? మనం చూసుకోవచ్చు, దేశవ్యాప్తంగా ఈరోజు మెడికల్ షాప్ల బంద్కు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మెడికల్ షాప్ల బంద్కు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ ఆర్గనైజేషన్ ఈ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. మనం చూడవచ్చు, ప్రజెంట్ మనం కోటిలో ఉన్నటువంటి ఏదైతే ఏజెన్సీలు ఉండేటువంటి మెడికల్ షాపులు భారీగా ఉండేటువంటి ప్రాంతంలో మనం ఉన్నాం. వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి బ్యానర్లు, ఫ్లెక్సీలు కూడా మనం చూడవచ్చు. ఇక్కడ నో స్టాప్ ఆన్లైన్ సేల్ అనేది వాళ్ళ ఒక ప్రధాన డిమాండ్. టు స్టాప్ డీప్ డిస్కౌంట్స్ బై కార్పొరేట్స్ టు అవాయిడ్ సప్రైజెస్ మెడిసిన్స్, అంటే నాణ్యత లోపించినటువంటి మెడిసిన్స్ అవాయిడ్ చేయడానికి ఈ ప్రికాషన్స్ తీసుకోవడం ద్వారా ఉంటుంది అని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మనం ఈ స్ట్రీట్ అంతా కూడా ఏదైతే మెడికల్ ఏజెన్సీలు, మెడికల్ షాప్స్, హోల్సేల్ షాప్స్, రీటైల్ షాప్స్ ఉండేటువంటి ఈ ఏరియా, ఇది ఉదయం నుండి కూడా హడావిడిగా ఇటు ఏదైతే మెడికల్ ఏజెంట్స్కి సంబంధించినటువంటి వాళ్ళతోటి పాటు ఏదైతే ఈ హోల్సేల్కి సంబంధించినటువంటి వాళ్ళతోటి, ఇటు ఫార్మసిస్టులతోటి పూర్తిగా నిండిపోయి ఉండేటువంటి ప్రాంతం ఇదంతా కూడా. డిస్ట్రిబ్యూటర్స్ మెడికల్ ఏజెన్సీలకు సంబంధించినటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి వ్యక్తులతో కూడా అంతా హడావిడిగా ఉండే ప్రాంతం అంతా కూడా మొత్తం నిర్మానుషంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ స్ట్రీట్ అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి నేనున్నటువంటి ఏదైతే లెఫ్ట్ సైడ్ అయితేనేమి, రైట్ సైడ్ అయితేనేమి, ఇందులో ఉన్నటువంటి గల్లీలు అయితేనేమి మొత్తం కూడా ఇటు మెడికల్ షాపులు, అదేవిధంగా డ్రగిస్టులు, ఫార్మసిస్టులు, దానికి సంబంధించినటువంటి డ్రగ్ డిస్ట్రిబ్యూటర్లతో నిండి ఉన్నటువంటి షాపులు ఇవన్నీ కూడా నేడు మూతపడి ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ దానికి గల ప్రధాన కారణం అయితే మనం చూసుకోవచ్చు. ఏదైతే వీళ్ళ డిమాండ్లు చూసుకున్నట్లయితే ఆన్లైన్ మెడిసిన్ అమ్మకాలను నిలిపివేయాలి, భారీ డిస్కౌంట్లు, నకిలీ ప్రిస్క్రిప్షన్ చర్యలను ఏవైతే ఉన్నాయో వాటిని అవాయిడ్ చేసేందుకు ఈ చర్యలు తీసుకోవాలి. ఆన్లైన్లో ఫార్మసీలు సరైన ప్రిస్క్రిప్షన్ వెరిఫికేషన్ లేకుండానే మందులను అమ్ముతారన్న విమర్శలు చేస్తారు. ఏఐ ఆధారిత ఫేక్ ప్రిస్క్రిప్షన్, యాంటీబయాటిక్స్ దుర్వినియోగం పెరుగుతుందని తద్వారా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 20% నుండి 40% వరకు భారీ డిస్కౌంట్లు కార్పొరేట్ కంపెనీలు ఇస్తున్నాయి. దాన్ని అవాయిడ్ చేయాలంటూ కూడా వారు చెప్తున్నారు. ఈ ఫార్మసీల వల్ల చిన్న చిన్న మెడికల్ షాపులు దెబ్బతింటాయని కూడా వారు ఆరోపణ చేస్తున్నారు. కోవిడ్ సమయంలో
హోమ్ డెలివరీని ప్రారంభించారు. వాటిని ఇంకా కొనసాగుతున్నాయి. వాటిని రద్దు చేయాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ హోమ్ డెలివరీ వల్ల చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న మెడికల్ షాపులు మూతపడతాయని, దీని ద్వారా జీవనోపాధి దెబ్బతింటుందని కూడా వారి యొక్క ప్రధాన ఆరోపణగా అయితే తెలుస్తుంది. అయితే ఈ మెడికల్ షాపుల బంద్ దేశవ్యాప్తంగా నడుస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ మెడికల్ షాపులు బంద్ ఉంటే సామాన్య జనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్కు ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి మెడికల్ షాపులు ఏవైతే ఉన్నాయో వాటిని మూతపడకుండా చర్యలు చేపట్టాలనే అధికారులకు ఆదేశించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే విత్ ఇన్ ది కాంపౌండ్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి విత్ ఇన్ ది మెడికల్ షాపులు ఏవైతే ఉంటాయో అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా మూతపడకుండా చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. 24 గంటల పాటు ఆ మెడికల్ షాపులు అందుబాటులో విధంగా చర్యలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి మనకు కూడా కనబడుతుంది. అదేవిధంగా జన ఔషధ షాపులు అయితేనేమి, జనరిక్ మెడిసిన్ షాపులు అయితేనేమి, ఏదైతే ప్రభుత్వ కంట్రోల్లో నడిచేటువంటి మెడికల్ షాపులు అయితేనేమి, ఇవి కూడా మూతపడకుండా చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. సామాన్య ప్రజలకు, పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మెడిసిన్స్ అందుబాటులో ఉండే విధంగా గతంలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండేటి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఓపెన్ ఉండేటి. కానీ ఇప్పుడు వీటిని 24 గంటల పాటు ఓపెన్ ఉండే విధంగా చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఫార్మసిస్టులు కూడా మెడికల్ షాపులలో అందుబాటులో ఉంచాలంటూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్కు పిలిపించినటువంటి ఏదైతే ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ఎవరైతే పిలుపునియడం జరిగిందో ఆ పిలుపును చాలా రాష్ట్రాల్లోని అసోసియేషన్స్ యాక్సెప్ట్ చేయగా ఇంకా అంతకు మించి రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసోసియేషన్స్ వాటిని అవాయిడ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొన్ని రాష్ట్రాల్లో అసలు ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసోసియేషన్స్ ఆ బంద్ను పాటించడం లేదని కూడా తెలుస్తుంది. రైట్, థాంక్యూ అజయ్.